మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసంలో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూ డే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్, నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో, నేను చెప్పినటువంటి పేర్లతో, అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 యాక్చువల్లీ కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. ధనస్సు రాశి, మరి ధనస్సు రాశి వారికి ఒక బాధాకరమైన విషయం ఏమిటయ్యా అంటే, కొంతమేర ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మరి ధనస్సు రాశి అనగానే మనకు బాబీ బూబే అక్షరాలతో మొదలయ్యేటువంటి వారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే గత ఎలక్షన్స్, గత ఈ యొక్క అసెంబ్లీలో మన బాలకృష్ణ గారు ఆ యొక్క వాక్యాలు ఎంతో బాధను కలిగించినాయి కొందరికి. అంటే ఉదాహరణ అంటే జాతక ప్రభావం ఆ విధంగా ఉంటుంది అంతే. నేను చెప్పేటువంటి విషయం, అర్ధాష్టమ శని ఎంటర్ అవ్వడము, కొంతమేర వాక్కును తెలియకుండానే ఇబ్బందికి గురి చేస్తుంది. దీంతో పాటుగా గురుబలం తక్కువ అయ్యేటువంటి సందర్భాలలో ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో అది గమనించుకోవాలి. ఎందుకంటే గతంలో 2015 ఆగస్టు నుంచి 2015 ఆగస్టు నుండి 2020 ముందు అంటే 2019 వేసుకోండి. ఈ సమయంలో బాలకృష్ణ గారికి ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినవి, ఎన్ని సినిమాలు హిట్ అయినవి అనేటువంటిది ఒకసారి చూసుకోండి. 2015-16 నుండి 2020, 21, 22 లోపు 2019 వేసుకోండి సుమారుగా, ఒక 5 years. ఇక మరీ ముఖ్యంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో తస్మాత్ జాగ్రత్త. అనూహ్యమైనటువంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, బంధుమిత్రుల పీడ, అదేవిధంగా అనారోగ్య బాధ, డబ్బులు అడగడం, బంధుమిత్రులు మనల్ని తప్పకుండా కావాలి అని పీక్క తినడం కావచ్చు, ఇలాంటివి ఉంటవి. బంధువుల చూపు మనపై ఉంటుంది. చక్కటి ఇల్లు కట్టుకున్నా, చక్కటి కారు కొనుక్కున్నా మీపై అధికంగా ఉంటుంది. జాగ్రత్త ధనస్సు రాశి వారు. అదేవిధంగా మరి గృహంలో కొన్ని సమస్యలు అధికంగా కాబోతున్నవి. దీనికి తోడు కొంత విపరీతమైనటువంటి అప్పులు, కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు తో సతమతమయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా అప్పులు, గొడవలు, నష్టాలు, కోర్టు కేసులు, ఉద్యోగంలో కొంత మార్పులు చేర్పులు, విపరీతమైనటువంటి ఖర్చులు, ఇలా ఒకటెనుక ఒకటి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ధనస్సు రాశి వారికి మాత్రము ఉన్నది. సో చాలా జాగ్రత్త. దీనికి తోడు ధనస్సు రాశి వారికి 4వ భావంలో ఉన్నటువంటి శనేశ్వరుడు మీ యొక్క 10వ భావంలో ఉన్నటువంటి శుక్ర భగవాను చూస్తున్నాడు, వక్రించినటువంటి శనేశ్వరుడు. సో దీనివల్ల ఉద్యోగంలో స్త్రీ మూలక ఇబ్బందులు కానీ, ఉద్యోగంలో ఏదైనా కొంత ఇబ్బందులు కానీ, వాహనాలు ప్రమాదం జరగడము ఉంటవి. జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ధనస్సు రాశి వారికి కొంతమేర వ్యాపారంలో మాత్రము వృద్ధి ఉన్నది. సుఖ సంతోషాలు, శుభకార్య నిర్వహణ ఉన్నది. స్థిరాస్తులలో చక్కటి లాభాలు మాత్రము కనబడుతూ ఉన్నది. సో ఇదొకటి ప్లస్ అయితే మరి మనకొకటి మైనస్ కనబడుతుంది. ఇక అదేవిధంగా కొంత కీర్తి, ధనాదాయము, శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ఎప్పుడు అంటే మనము పూజ్యులను గౌరవించిన, గురువులను చక్కగా సేవిస్తూ ఉన్నా, అదేవిధంగా ఏదైనా దేవాలయంలో ఏమైనా డొనేషన్స్ ఇస్తూ ఉన్నా, కొంత మనము ఆ యొక్క భగవంతుని యొక్క సేవలో ఉండేటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటవి. నవగ్రహాల వద్ద 9 గ్రహాల వద్ద కూడా మీరు దీపారాధన చేయడం మీకు ఎంతో శ్రేయస్కరం. ఆల్ ద బెస్ట్.